మెట్స్తో నుంచి యూరప్ వెళ్తున్నాం. నా ఫేవరెట్ కాంటినెంట్ యూరప్. ఫ్లైట్ చేశాను. ఫ్లైట్ ఇది 11 hours. ఈ ఫ్లైట్ ఎత్తి యూరప్ వెళ్ళాం. అయితే సూపర్ ఫ్లైట్ అమ్మా. గోడలహర ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు యూరప్ వెళ్తున్నాం. యూరప్లో మాడ్రిడ్ వెళ్తున్నాం. మాడ్రిడ్లో 2 hours స్టాప్ ఓవర్ ఉంది. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకుని బ్రసెల్స్ వెళ్తున్నాం. చాలా రోజులు ఉన్నాం ఈ సౌత్ అమెరికా కాంటినెంట్లో. ఇంత బాగుంటుందని ఎప్పుడు అనుకోవాలా. చాలా మంచి మెమరీస్ని ట్రెజర్ చేసుకున్నాం. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బ్యూటిఫుల్ మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాం. బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. చాలా మంచి మనుషుల్ని కలిసాం. భలే ఉంది అసలు. ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ కూడా ఉంది. మళ్ళీ యూరప్ వెళ్తున్నామని. హలో అండి, అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు బెల్జియంలో బ్రసెల్స్ అనే సిటీలో ఉన్నాం. పిల్లలతో ప్రపంచ యాత్రకి స్వాగతం సుస్వాగతం. బ్రసెల్స్లో గ్రాండ్ ప్యాలెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్వేర్స్ అనమాట వరల్డ్లో. వెనకాల చూసారా ఆ చర్చ్, ఇది మొత్తం పడగొట్టేశారు. 1500s కట్టారన్నమాట. ఇది 1650s ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఈ డచ్ వాళ్ళతో వార్ చేసి చాలా పడగొట్టారంట. అప్పుడంతా వుడ్తో ఉండేయంట. మొత్తం తర్వాత స్టోన్తో కట్టారు. అలా తర్వాత ఇంకోసారి పడిపోయిందంట, మళ్ళీ కట్టారు. అన్నీ ఏంటంటే ఎవరు వాళ్ళు ట్రెడిషన్ ఏం చేస్తున్నారు, గిల్డ్ అంటారు. ఇప్పుడు కార్పెంటర్ చేసేవాళ్ళు అవి పెడతారు. అలా ఒక్కళ్ళు వాళ్ళ ఫెకేడ్లు చేసేవాడు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రిజర్వ్డ్ ప్యాలెస్ లాగా అనమాట ఇదంతా స్క్వేరు. ఎంత బాగుందో చూడండి అసలు. కిందంతా కాబుల్ స్టోన్ వేసేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అంతా ఇది యూరోప్ మొత్తంలోనే వన్ ఆఫ్ ద ప్రెటియెస్ట్ స్క్వేర్స్ అంటారంట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ దాంట్లో కూడా లిస్ట్ అయ్యి ఉంది. చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సమ్మర్లో, వింటర్లో అంతా. వింటర్లో అయితే స్నో పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. బ్యూటిఫుల్గా ఉంటుంది స్క్వేర్ అసలు. ఇక్కడ ఇవా హ్యాపీగా ఆడుకుంటా ఉన్నారు అనమాట. చుట్టూతో చూస్తా ఆ సన్సెట్ టైంలో లైట్స్ వస్తా చాలా బాగుంది. ఇక్కడ మేము 2 years బ్యాక్ వచ్చాం. అప్పుడు ఇవాన్ చూడండి ఎలా ఉన్నాడో, క్యూట్గా భలే ఉన్నాడు కదా బొగ్గలు వేసుకొని. సో ఆ మెమరీస్ని గుర్తెచ్చుకుంటా ఇక్కడ క్విక్గా ఒక రౌండ్ వేసేసి నెక్స్ట్ తర్వాత స్పాట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. వెనకాల చూడండి మ్యానిక్విన్ పిస్ అని బొడ్డాడు టాయిలెట్ పోస్తున్నాడు. అది ఇక్కడ చాలా పాపులర్ స్టాచ్యూ ఇక్కడ బ్రసెల్స్లో, బెల్జియంలో. ఒక హిస్టరీ ఉంది చూడండి, భలే ఉంది అసలు. ఎప్పుడో 15th century పెట్టారంట. తర్వాత 17th century నుంచి బాగా ఫేమస్ అయిందంట ఇది. ఇది ఎంత ఫేమస్ అంటే దీన్ని చాలాసార్లు దొంగలు ఇచ్చారంట, డ్యామేజ్ చేశారంట. అందుకని చివరికి మ్యూజియంలో పెట్టారంట. సో ఇదే రెప్లికా అంట. దీనికి దగ్గర 1000 డ్రెస్సులు ఉన్నాయంట. చూడండి కొన్ని డ్రెస్సులు ఫోటోలు పెట్టా. సో వేరియస్ అకేషన్స్లో డ్రెస్సులు మారుస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళకి తగ్గట్టు. చాలా క్యూట్గా ఉంది కదా, ఎంత హిస్టరీ ఉందో దీనికి అసలు. ఇది ఎవరాక్టి సర్క్యులస్ అనే అతని మాన్యుమెంట్ అంట. దీనికి గుడ్ లక్ ఇచ్చుడదంట. ఇలా పైనుంచి మొత్తం సవర్దిస్తే చివరి డాగ్ దాకా ఆ గుడ్ లక్ ఏంటంటే మళ్ళీ రిటర్న్ ట్రిప్ బ్రసెల్స్కి వస్తాం, గుడ్ ఫార్చ్యూన్స్ వస్తాయి అట్లా అని. సో 2 years బ్యాక్ మా పేరెంట్స్తో బ్రసెల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైము అదిగోండి దాన్ని సవరించింది మొత్తం. సో మళ్ళీ వచ్చాం. సో గుడ్ లక్ పనిచేస్తుంది అనమాట. నిజమే విషయస్ అయితే. బ్రసెల్స్ వచ్చాము. బ్రసెల్స్లో ఇక్కడ పొట్లాలు గట్టి అమ్ముతున్నారు. ఈ పొట్లం ఏంటో గెస్ట్ చేయగలరా? మోస్ట్ వరల్డ్ ఫేమస్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి చాలా పాపులర్, ఇవి వరల్డ్ వైడ్ పాపులర్. ఎందుకు ఇంత పాపులర్ అనుకుంటా టేస్ట్ చూద్దామని వచ్చాం. ఇక్కడ సాసులు కూడా భలే ఉంటాయి. ఇది అండలూస్ సాసు. టేస్ట్ చూద్దామా? భలే ఉంది అసలు. డబుల్ ఫ్రై చేస్తారనమాట. ఫస్ట్ బ్యాచ్ 10 నిమిషాలు ఫ్రై చేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ మనం అడిగినప్పుడు ఇంకోసారి ఫ్రై చేసి ఇస్తారు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇవాన్ కూడా చాలా నచ్చేసింది. లాక్కుని తింటున్నాడు. బ్రసెల్స్ వస్తే మస్ట్ ట్రై అనమాట. ఇది సూపర్ ఉన్నాయి. ఇది చూడండి గోల్డ్ కలర్లో అసలు భలే ఉన్నాయి కదా బంగాళదుంపలు కూడా. ఇక్కడ ఎవరు ఫ్రోజన్ వాడటం లేదు బంగాళదుంపలు. ఫ్రెష్గా పొద్దున్నే 4 గంటలకు స్టార్ట్ చేస్తారంట కట్ చేసి ప్యాక్ చేయడం.
ఆ కట్ చేసి ప్యాక్ చేసి రెస్టారెంట్స్కి డిస్పోజ్ చేస్తారంట మొత్తం. అవే వాడుతున్నారు, నో ఫ్రోజన్, ఫ్రెష్ అనమాట. భలే ఉన్నాయి. వాఫుల్స్, బెల్జియన్ వాఫుల్స్ అంటే డెలిషియస్ అనమాట, సూపర్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది ప్లెయిన్ వాఫుల్ మీద నటెల్లా అండ్ చాక్లెట్ సాస్, ఇదేమో ప్లెయిన్ వాఫుల్ మీద స్ట్రాబెర్రీస్, విప్డ్ క్రీమ్ అండ్ చాక్లెట్ సాస్. భలే ఉంది కదా, టేస్ట్ చూద్దామా? 2 రకాలు ఉంటాయి, ఇది లీజ్ వాఫుల్, ఇది బ్రసెల్స్ వాఫుల్ అనమాట. ఇది బాగా షుగరీగా ఉంటుంది, ఇదేమో కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది, అందుకనే పైన ఇవన్నీ వేసుకోవడానికి టాపింగ్స్తో బాగుంటుంది అనమాట. దీనికి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, దీనికి ఇది పర్ఫెక్ట్గా సూట్. ఇవన్నీ ఆగలేకపోతున్నాడు, చాక్లెట్ నాకేస్తున్నాడు చూడండి. టూ గుడ్ ఉంది కదా చూడటానికి. టేస్ట్ చూద్దాం. ఇదైతే నోట్లో ఎలా పట్టుందో అర్థం కావట్లేదు నాకు. ఇది కాస్త తినడానికి పిజ్జా టైప్లో ఉంది చూడటానికి. ఫ్రెష్గా ఇప్పుడే వేసాడు వాఫ్లో, వేడి వేడిగా ఉంది. బా అదిరిపోయింది అంతే. ఎలా ఉంది బాన్? ఇది టేస్ట్ చూద్దాం ఇప్పుడు. ఒక పీస్ బ్రేక్ చేసుకుని దోశ తినే లక్షణాలు ఎక్కడ పోతే ఇదిగో చూడండి, వాఫుల్ కూడా అలాగే బ్రేక్ చేసుకుని అదిరిపోయింది. వా చాక్లెట్ సాస్ బెల్జియం చాక్లెట్స్కి చాలా పాపులర్, వరల్డ్ ఫేమస్ అన్నమాట. అందుకే ఇక్కడ చేసే చాక్లెట్ సాస్ కూడా ఫ్రెష్ చాక్లెట్ మెల్ట్ చేసి చేస్తారు, చాలా బాగుంది. వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మేము చాలా చోట్ల ట్రై చేసాం, ఈ షాప్లో చాలా బాగుంది క్వాలిటీ అన్నిటికన్నా. ఫ్రెష్నెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అల్టిమేట్గా అనిపించినాయి, భలే ఉంది. మళ్ళీ తీసుకుంది. ఎలా ఉంది? ఇందాక చిన్న అబ్బాయి టాయిలెట్ కోసం చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ చిన్న గర్ల్ అనమాట. ఏంటో ఈ బ్రసెల్స్లో సిటీ అంతా టాయిలెట్ కోసం బాగా పేపర్ స్టాచ్యూ ఉంటుంది. ఇదిగోండి, భలే ఉంది కదా వెనకాల స్టాచ్యూ. వెనకాల చూసరికి డెలీజియం కెఫే అని, దీనికి 2000 టైప్లో బీర్లు ఉంటాయంట. అంటే ఇప్పుడు అప్పుడు 2004లో 2004 బీర్లు ఉన్నాయంట, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇప్పుడైతే దగ్గర 3000 బీర్లు అంట. అంటే 8-9 సంవత్సరాలు తాగుతూ ఉండొచ్చు రోజుకో బీర్ తాగిన. బీర్ బావులకి ఎంత పండగో, ఇది చూడండి ఎంత బిజీగా ఉందో అసలు లోపలంతా. బ్రసెల్స్ అయిపోయినాక బ్రసెల్స్ నుంచి గెంట్ అనే ఊరికి వచ్చాం. ఇది కార్లో 1 గంట దూరం అనమాట. ఇక్కడ లే అనే రివర్ ఉంది, ఆ రివర్ చుట్టూతా చాలా పాత బిల్డింగ్స్ అన్ని గిల్డ్స్ అని చెప్పాక కదా ఇందాక. సో వాళ్ళంతా కట్టుకున్నారు అనమాట. రిలాక్సింగ్గా వాక్ చేసుకుంటూ వచ్చాం అనమాట మొత్తం చూస్తా. కిందేమో బోట్ టూర్స్ వెళ్తున్నారు బోట్లో. తర్వాత పక్కన కయాకింగ్ చేస్తున్నారు చూడండి. వెదర్ చాలా బాగుంది ఇవాళ, సో హ్యాపీగా కయాకింగ్ చేసుకుంటే వెళ్తున్నారు. ఇక్కడ చూసారా డక్స్, ఇక్కడ చూసారా ఇప్పుడే ఇవాళ పుట్టినట్టు ఉన్నాయి, చిన్న చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా చాలాసేపు కూర్చున్నాం అనమాట ఇక్కడ. ఆహా ఎంత బాగుంది వెదర్ వాళ్ళ గంటలో, ఫుల్ బిజీగా ఉంది ఇవాళ సండే. రివర్ పక్కన చూడండి అసలు. బెల్జియంలో ఎండ రావటం అంటే ఎతుక్కుంటారనమాట. సంవత్సరంలో లైక్ ఒక 1 మంత్ అలా వస్తుందేమో. ఎండ కోసం బాగా అల్లాడిపోతారు ఇక్కడ. వాళ్ళ బ్యూటిఫుల్ డే, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డేస్ వచ్చాం అనుకోకుండా. లాస్ట్ వీక్ అంతా వాన్ ఉంది, లక్కీగా అది ఎస్కేప్ అయిపోయాం. పర్ఫెక్ట్ టైంకి వచ్చాం, భలే ఉంది అసలు. అది చూడండి అందరూ అక్కడేమో బయట బోట్లు వెళ్తున్నాయి, ఇక్కడేమో పీపుల్ వాచింగ్ అనమాట.
రివర్ పక్కన కూర్చొని కాఫీలు తాగుతా ఐస్ క్రీములు తింటా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటమ్మా అది? బోట్ ట్రిప్ 10 euros అంట పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అయితే 6.5 euros అంట. 40 minutes అది మొత్తం తిప్పి చూపిస్తాడనమాట. గంటలో బెల్జియన్ స్పెషాలిటీ ఫ్లైట్స్కి వచ్చాం అనమాట. ఫ్లైట్స్ ఇటలీ అని చాలా బాగుంది. లోపల పార్మస్ అండ్ బేస్లో ఇంకోటి మామూలు ఫ్రైడ్స్ చెప్పాం. ఇక్కడ డబుల్ ఫ్రై చేస్తారంట స్పెషాలిటీ వాళ్ళది. జనాలు చాలామంది ఉన్నారు, కష్టపడి టేబుల్ సంపాదించాం. మనమే సాస్లు వేసుకోవచ్చు. ఇదేమో ట్రఫుల్ అనమాట. ఇది వచ్చేసి ఇది చూడండి, ఫుల్ చీజ్ వేసాడు ఫ్రైస్ మీద. ఇదేమో బేసిల్ సాస్ అంట. అబ్బా, ఇప్పుడు నేను తెస్తా వస్తా. ఇదేమో ఆండలూస్ సాసు, ఇదేమో ట్రఫుల్. ఇదిగోండి స్పెషాలిటీ ఇక్కడ. ఇది ట్రై చేద్దాం. బా, ట్రఫుల్ సాస్ చాలా బాగుంది. మన ట్రఫుల్స్ అంటే మష్రూమ్స్ లోపల ఉంటాయి. ఇక్కడ స్పెషాలిటీ బాగా ఉంటాయి. ఫ్రాన్స్, బెల్జియం ఇక్కడంతా చాలా టేస్టీగా ఉంది. ఫ్రైస్ అట్లీస్ట్ సూపర్ ఉంది అసలు. ఇదైతే చాలా మంచి ఫ్రైస్. క్యాజిల్ ఆఫ్ కౌంట్స్కి స్వాగతం. గెంట్లో ఇది 1180లో కట్టారంట. 1350 దాకా ఇక్కడ కింగ్ ఉండేవాడంట. ఫ్లాండ్రస్ అని, ఏరియన్ ఫ్లాండ్రస్ అంటారు. తర్వాత దీన్ని ఎన్ని రకాలుగా వాడు తెలుసా? ప్రిసిల్లా వాడారంట, రెఫ్యూజీ సెంటర్ అంట, తర్వాత ఏమో కాటన్ ఫ్యాక్టరీ అంట. ఈ గెంట్ 1500లో చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి ఊలు వచ్చేదంట. ఆ ఊలంతా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళంట. అలా కాటన్ తయారు చేసేవాళ్ళంట. ఇక్కడ కాటన్ ఫ్యాక్టరీ బాగా అప్పుడు ఇండస్ట్రియలైజ్గా ఇక్కడ రివర్ ఉంది కదా, సో ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట వేరే చాలా చోట్లకి. ఇప్పుడు ప్రస్తుతం ఇది 1800, 1900లో రెస్టోర్ చేసి మ్యూజియంలో వాడుతున్నారు అనమాట. ఇది అక్కడ మొత్తం గెంట్కి ఇది ఐకానిక్ అనమాట. సెంట్రల్లో ఉంటుంది. సో గెంట్ అంటే క్యాజిల్ ఇది గుర్తొస్తుంది. దగ్గర 900 సంవత్సరాలు అయింది గట్టి. ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. ఇంకా ఎన్నో చూసి ఉంటుంది కదా, వార్లు, ఎర్త్క్వేక్లు, సునామీలు. గెంట్లో ఫేమస్ క్యాథీడ్రల్ సెయింట్ బ్రావోస్ క్యాథీడ్రల్ అనమాట ఇది. ఇక్కడ లూయిస్ 5 అనే కింగ్ అతను బ్యాప్టైజ్ అయ్యాయంట. సో జనరల్గా చాలా కింగ్స్ లేకపోతే బాగా రిచ్ పీపుల్ వాళ్ళ పుట్టినప్పుడు బ్యాప్టైజ్ చేయడానికి, లేకపోతే మ్యారేజెస్, లేకపోతే చనిపోయినాక ఫ్యూనరల్స్కి అన్నిటికీ వాడతారు అనమాట ఇది. సో చాలా ప్రెస్టీజియస్ చర్చి. లోపల వాళ్ళు అన్ఫార్చునేట్లీ క్లోజ్ చేసేసి ఉంది, ఏదో ఈవెంట్ జరుగుతుందంట. లోపల కూడా చాలా బాగుంటుందంట. ఏదో ల్యాంబ్ అని ఒక స్టాచ్యూ ఉంటుందంట. అది ఇక్కడ బాగా పాపులర్ అంట, ల్యాంబ్ స్టాచ్యూ ఆఫ్ గెంట్ అని. సో చుట్టూతో చూపిస్తాను చర్చి. బిల్డింగ్స్ అయితే చాలా అమేజింగ్ ఉన్నాయి అన్నీ. ట్రామ్ చూడండి, రోడ్డు మధ్యలో వెళ్తుంది, జనాల మధ్యలో నుంచి. ఒక పక్క సైకిల్స్. ఇక్కడ కార్ల కంటే సైకిల్స్ ఎక్కువ వాడతారు. ఇది చూడండి, ఇక్కడ బెంజ్ ట్యాక్సీ. ఇది బెంజ్ కార్ అనుకుంటాం. ఇక్కడ ట్యాక్సీకి వాడేసుకుంటున్నారు చూడండి. వెనకాలంతా చూసారా సైకిల్ పార్కింగ్లు. సో మనం అందరూ సైకిల్ మానేసి కార్లు కొనుక్కుంటున్నాం, బైకులు మానేసి. ఇక్కడేమో వీళ్ళందరూ కార్లు వేసుకుని సైకిల్ కొనుక్కుంటున్నారు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని. ఎక్కడ చూసినా అసలు వేల సైకిల్ కార్ పార్కులు మంచి ప్లేస్లో పెట్టేసుకున్నారు. లేకపోతే రెంట్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. సో ఒక చోట తీసుకుని ఇంకో చోట వదిలేచ్చు అనమాట, మనం అక్కడ వాటిని కొనుక్కోకుండా. చాలా బాగుంది కదా అసలు కాన్సెప్ట్. మొత్తం సిటీ ఆఫ్ టవర్స్ లాగా ఇక్కడ ఎన్ని ఉన్నాయో చర్చ్కి. ఎక్కడ చూసినా మెయిన్ పాయింట్లో మెక్డానల్డ్స్ ఉంటాయి ఇక్కడ ప్రైమ్ స్పాట్లో. ఇక్కడ ఇంకొక టవర్ ఉంది చూసారా, చాలా బాగుంది. అంత ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుంది కదా చూడటానికి.
గంటకి గుడ్ బై చెప్పేసి ఇక్కడి నుంచి మళ్ళీ కార్ వేసుకుని ట్రై చేసుకుంటా నెదర్లాండ్స్ ఎంటర్ అయ్యాం. అదిగోండి నెదర్లాండ్స్ సింబల్. ఏదో ఇక్కడ మన గుంటూరు విజయవాడ వెళ్ళినట్టు ఉంటుంది. వెల్కమ్ టు నెదర్లాండ్స్. ఇక్కడ చాలా రోజుల తర్వాత మా కజిన్ ఒకడు ఉన్నారు ఇక్కడ నెదర్లాండ్స్లో, ఐండ్హోవెన్ అనే ఊళ్ళో. సో వాళ్ళు భోజనానికి పిలిచారు. వాళ్ళ ఇంటికి వెళ్తుంటే చూడండి, అసలు అదేదో స్వర్గంలోకి వెళ్తున్నట్టుంది కదా దారి అంతా. చాలా రొమాంటిక్గా ఉంది దారి. అప్పుడే లైట్గా వాన పడినట్టు ఉంది, సన్సెట్ అవుతుంది, ఫుల్ గ్రీనరీ అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కరువాసిపోయి ఉన్నాం తెలుగు వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే కొలంబియా తర్వాత చాలా రోజులు అయిపోయింది. ఇదనమాట అతని ఇల్లు. చూడండి భలే మొత్తం గార్డెన్ అంతా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా భలే ఉంది, ప్రశాంతంగా ఉంది. అసలు ఏమీ చప్పుడు లేవు, ప్యూర్గా ఉంది ఎయిర్ అంతా, చాలా బాగుంది. ఇక్కడ నెదర్లాండ్స్ వచ్చాము. సో నెదర్లాండ్స్ వచ్చి వాళ్ళు కలిసి హాయిగా వండి పెట్టారు. ఏవో చూడండి ఖుషిగా తింటుంది అనమాట చాలా రోజుల తర్వాత ఫుడ్. సో తినేసి వాళ్ళకి క్విక్గా హాయ్ బై చెప్పేసి తర్వాత నెదర్లాండ్స్ బయలుదేరాం. సో నెక్స్ట్ ట్రిప్ అంతా నెదర్లాండ్స్. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.